బ్రహ్మానందం ఒకప్పుడు ఒక కాలేజీలో లెక్చరర్. చాలా మంది చదువుకోవడానికి కానీ ఫైనాన్షియల్ గా, క్యాష్ పరంగా, ఆర్థిక పరంగా అనేక రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ధైర్యం చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే చదువుకోవాలి అనే గోల్, అనే గమ్యం మనకు ఉన్నప్పుడు యు షుడ్ లవ్ ది గోల్ యాజ్ వెల్ యాజ్ యు షుడ్ లవ్ ది పాత్ ఆల్సో. గమ్యాన్ని ఒక్కదాన్నే కాకుండా మార్గాన్ని కూడా మనం ప్రేమించాలి. మార్గ మధ్యలో అనేక రకాలైన ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ అన్ని వస్తాయి తెలుసు. అయినా నేను నా డెసిషన్ ఈస్ ఐ వాంట్ టు కంప్లీట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ కాస్ట్, ఎలాగైనా కానివ్వండి. కష్టపడి చదువుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే ఎంతమంది చిన్న చిన్న అవహేళనలు తప్పవు. అటువంటి స్థితి నుంచి మనకి ఆదర్శం ఎవరవ్వాలి అంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్, మన అబ్దుల్ కలాం, వీళ్ళందరూ కష్టపడి చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు. అక్కడ రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్ముకుని పైకి వచ్చిన ఇవాళ మోడీ, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయి ఉన్నట్టయితే ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. దేర్ ఆల్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు. అలా కాకుండా కష్టపడి ఎన్నో వాటిని అధిగమించి వచ్చినటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు మన దేశంలో. అది ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు, ఒక వివేకానంద కావచ్చు, లేకపోతే ఒక జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ దేర్ ఆల్ గ్రేట్ ఫిలాసఫర్స్. దే స్క్వీజ్ ది లైఫ్ అండ్ డ్రా ది జిస్ట్ అంటే హ్యాస్ గివెన్ టు ది ఎంటైర్ హ్యూమన్ కమ్యూనిటీ. నాకు ఆ గుర్తింపు రావాలంటే నేనేం చేయాలని నేనే మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు గాడ్ హ్యాస్ షో మీ ది వే. గాడ్ విల్ గివ్ యూ ఆల్వేస్ ఛాన్స్, హి వోంట్ గివ్ యూ చాయిస్. మనకి ఏం చేయాలో చెప్తాడంతే తప్ప ఈ 5-6 మీ ముందు పెట్టి ఏది కావాలో అది కోరుకోండి అని చెప్పడు. ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అలాగే నాకు సినిమాల్లో నటించేటువంటి అవకాశం వచ్చింది. సినిమాల్లో నేను నటించి ఇవాళ ఈ స్థితికి వచ్చి అలా ఉంటే గానీ మన జీవన విధానం, మన బతుకుదరువు ముందుకెళ్ళదు. కాబట్టి అటువంటి స్థితి నుంచి ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చి ఇవాళ మీ ముందు నిలబడి ఇంతమంది స్టూడెంట్స్ ని అడ్రస్ చేయగలిగినటువంటి కెపాసిటీ నాకు భగవంతుడు ఇచ్చాడు అంటే అది పట్టుదల, కృషి. ఆ పట్టుదల, కృషితో నేను వాళ్ళు ఎక్కడ ఉండగలిగానంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోయే లైఫ్ తో ఇంకా చాలు అనుకునేది కాదు. యు షుడ్ గో అహెడ్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, షుడ్ ప్లే ఇట్. కానీ ఇఫ్ యు హ్యావ్ గుడ్ హెల్త్, you will have good thoughts. If you have good thoughts, you will do good things. If you do good things, you will get good result. If you get good result, God will happy, if at all he is there. If God is there, he will give you moksha. ఇది ఒక్కటే సింపుల్ లాజిక్ నేను చెప్పాలనుకుంది. నువ్వు మంచి పని చేస్తే, నా బిడ్డ ఇంత మంచి పని చేశాడు, ఇన్ని సత్కార్యాలు చేశాడు, ఇన్ని సత్ఫలితాలను అనుభవించేటట్టు చేశాడని తండ్రి సంతోషిస్తాడు. మనందరికీ తండ్రి ఎవరంటే భగవంతుడు అంటాం చూడండి, వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుని సృష్టించే వాళ్ళైతే వాళ్ళు ఈ బిడ్డలందరినీ చూసి ఆనందిస్తాడు, అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మోక్షం అనేది అది వేరే సపరేట్ ఆర్టికల్. దాన్ని మనం తెచ్చుకోవడం కోసం ఏవేవో చేయాలంటే డూ గుడ్ థింగ్స్, యు విల్ గెట్ మోక్ష. సింపుల్.